వెల్కమ్ టు మమత వ్లాగ్స్. నేను మీ మమత. అండ్ ఈరోజు మనం గుత్తొంకాయ ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నాను. అండ్ వీటిని మనం కర్రీ చేసిద్దాం. ఓకే, లెట్స్ గో. వంకాయల్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని, అంటే మొత్తం పూర్తిగా కట్ చేయకూడదు. సో 4 పార్ట్స్ ఉండేలా కట్ చేసుకొని కాసేపు ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాము. ఇలా ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల ఎక్కువసేపు ఉన్న వంకాయలు అనేవి నల్లగా అవ్వు అండ్ దాంట్లోని వెగటు తగ్గుతుంది. ఈలోపు ఈ కర్రీలోకి కావాల్సిన మసాలాను రెడీ చేసుకున్నాము. కొన్ని పల్లీలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు అండ్ కొంచెం ధనియాలు వేసేసుకొని కాసేపు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకొని కాసేపు రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీంట్లోనే కొన్ని నువ్వులు, ఇవి మొత్తం వేగాక దీంట్లో కొంచెం కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని దీంట్లోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అండ్ కొంచెం వెల్లుల్లి, అల్లం అండ్ దీంతోపాటు కొంచెం కొత్తిమీర, ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకొని ఈ వంకాయల మధ్యలో ఈ పేస్ట్ని పెట్టాలి. ఇలా అన్ని వంకాయలన్నిటికీ పేస్ట్ని పెట్టుకున్న తర్వాత కొంచెం పేస్ట్ మిగిలింది, దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేడి చేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం మసాలా పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపును యాడ్ చేసుకొని అండ్ అలాగే మిగిలిన పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కారం పడితే ఉప్పు, కారంని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కసూరి మేతి అండ్ గరం మసాలా, కొత్తిమీర వేసేస్తే గుమగుమలాడే గుత్తి వంకాయ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, comment and finally don't forget to subscribe to my channel Mamata Vlogs. Thank you. Me Mamata.